హలో అండి, ఈరోజు నేను స్వీట్ పొటాటోతో 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను 1 కేజీ తీసుకున్నాను అండి. అందులో కొన్ని తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్లేదు, కుకింగ్ ఆయిల్. కొంచెం ఒక 1-2 డ్రాప్స్ తీసుకొని అన్నిటికీ అప్లై చేయాలి ఆయిల్ని. ఇప్పుడు ఇట్లా ఒక పెద్ద గిన్నె, మందం గిన్నె తీసుకోవాలి. అడుగు మందంగా ఉండాలి. అప్పుడు ఆ గిన్నెలో ఒక ప్లేట్ పెట్టాలి. ఇట్లా డైరెక్ట్ పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇవి ఇట్లా ఆయిల్ రాసినవన్నీ దీంట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టండి పైన. నేను పెట్టలేదు, కానీ మీరు వెయిట్ పెట్టండి, ఇంకా తొందరగా అయితే. ఇట్లా ఒక 15 మినిట్స్ వదిలేసేయాలి. మొత్తం కావడానికి 20 to 25 మినిట్స్ టైం పడుతుంది. నేను ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. బాయిల్ అయినవా లేవా అని ఒకసారి చెక్ చేసుకోండి. నైఫ్తో కానీ ఫోక్తో కానీ చెక్ చేసుకోండి. ఇవి కొంచెం ఇంకా ఉడకలేదండి, గట్టిగానే ఉన్నాయి. ఇవి ఆవిరికే ఉడికిపోతాయి అన్నమాట. మనం వాటర్ ఎక్కడ యూజ్ చేయం దీంట్లో. కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి తీసి చూడండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ ఫోక్తోనైనా నైఫ్తో అయినా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి చూడండి. ఇప్పుడు అన్నీ ఆవిరికి ఉడికిపోయినాయండి. అన్ని మీడియం సైజువే తీసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు రెడీ అండి. ఇవి ఒక రెసిపీ కంప్లీట్ అయిపోయింది. ఇవి మొత్తం చల్లారినాక తినాలి, బాగుంటాయి. ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాము. దానికోసం ఒక వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత అన్ని హాఫ్ టీ స్పూన్ వేసినాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. అవి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంటేనే మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో పీసెస్ అన్నీ వేసుకోవాలి. దీనికి కూడా 25 మినిట్స్ పైనే టైం పడుతుందండి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆలు కంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 1 టీ స్పూన్కి కొంచెం తక్కువ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇదంతా సగం ఫ్రై అయిన తర్వాత ఇవి వేసి కలపాలి. ఈ కర్రీ మాత్రం కొంచెం స్వీట్ ఉంటుందండి. వేగడానికి కూడా టైం పడుతుంది. సిమ్లోనే పెట్టి ఊరికే కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇట్లా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్ తర్వాత సిమ్లో వేయించుకుంటూ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. స్వీట్ పొటాటో ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ, బాయ్.